పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తమిళనాడులో సైతం హల్చల్ చేస్తున్నారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణకి బలమైన వ్యవస్థ కావాలని పోరాట బాట పట్టినప్పుడు తమిళనాడు నుంచి ఎక్కువగా విమర్శలొచ్చాయి. తమిళ నేతలంతా పవన్పై వ్యక్తిగత కామెంట్స్ చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ అయితే బీజేపీ ఎజెండా అంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న హిందీ భాషపై జరిగిన వివాదంలో కూడా పవన్ తమిళ నేతల తీరును తప్పుపట్టారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర నేతలతో లేని విధంగా తమిళ నేతలతో పవన్ ఆగ్రహంగా వ్యవహరిస్తూ ఉండడం అనుమానాలకు తావిచ్చింది. అయితే పవన్ తమిళనాడులో జనసేన విస్తరించాలన్న ఆలోచనతో ఇదంతా కామెంట్ చేసినట్టుగా ప్రచారమైతే ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగా పవన్ సైతం ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఒక తమిళ టీవీ పవన్ కళ్యాణ్ ను ఇంటర్వ్యూ చేసింది. ఇదే క్రమంలో తన జనసేన తమిళనాడులో విస్తరిస్తాను అని తేల్చి చెప్పారు పవన్. ఇటీవల పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ హిందీ విషయంలో సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటికే హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలు మిస్ఫైర్ అయ్యాయి. ఇదే క్రమంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. హిందీ నిర్బంధంగా నేర్పించాలి అనే విధానానికి తాను కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాను స్వచ్ఛందంగా తమిళంతో పాటు హిందీ నేర్చుకున్నట్టుగా తెలిపారు. మరోవైపు పవన్ హిందీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి లేని భయం దేశంలో హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకని పవన్ ప్రశ్నించారు. నేతలు హిందీలో ప్రసంగాలు చేస్తుంటారు, కానీ హిందీని మాత్రం విమర్శిస్తుంటారని తప్పుపట్టారు పవన్. మరొకవైపు తమిళనాడులో బీజేపీ తప్పకుండా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని చెప్పారు. భవిష్యత్తులో తన జనసేన సైతం తమిళనాడులో విస్తరించే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలతో తమిళనాడులో జనసేనను అభిమానించేవారు పెరుగుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో భిన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని సైతం జయకొట్టిన వారు ఉన్నారు. అందుకే పవన్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి తమిళనాడులో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు తమిళనాడు వాసులు ఎక్కువగా వాచ్ చేస్తుంటారు. డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు నటిస్తాను అని కూడా చెప్పారు పవన్. రాజకీయాలతో పాటు సమానంగా సినీ కెరీర్ కొనసాగుతోందని, అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో జనసేన విస్తరిస్తున్నట్టుగా కూడా చెప్పారు పవన్.